ఇంత గొప్ప సమయము ఆయనకు ఆరాధించే ధన్యత ప్రభు మనకి ఇచ్చినాడు. చాలా మందికి లేదు, ఆరాధించాలని ఎంతో కోరుతుంటున్నారు కానీ వాళ్ళకి ఆధిక్యత లేదు. बहुत से लोग जो है मतलब वो चाहता है कि प्रभु को आराधना करे, लेकिन उनके लिए ऐसा कोई समय नहीं है। लेकिन प्रभु हम लोगों के ऊपर दया कर कर आज हमें इतना बहुत बढ़िया प्रभु समय दिया ताकि हम लोग इकट्ठा मतलब हम लोग इकट्ठा ही है, अभी सबका सूरत देख रहे हैं और तो इकट्ठा ही है हम लोग, तो हम लोग मिलके ఆరాధన करेंगे. ఇప్పుడు ఆరాధనకు వెళ్ళక ముందు మనము ఒక వాక్యం చదువుకుందాం. బిఫోర్ వి గో టు వర్షిప్, లెట్ us read one verse from book of lamentation. విలాప వాక్యములు 3వ అధ్యాయం, book of lamentation chapter 3. 3వ అధ్యాయము 22వ వచనం. ఎవరైనా చదువుతారా తెలుగులో? లేకపోతే నేనే చదవాలా? నా దగ్గర తెలుగు బైబిల్ కూడా ఉంది. తెలుగులో ఎవరైనా స్పష్టంగా చదివితే చదవండి, లేకపోతే నేనే చదువుతాను. నేనే చదవాలి. 23వ అధ్యాయము 22వ వచనం. Lamentation chapter 3 and verse 22. యెహోవా కృపగలవాడు. మంచి మాటతో మరి యెరెమియా, ఇది రాసింది యెరెమియా ప్రవక్తుడు. The great man of God, the great prophet Jeremiah, a man of suffering, man of tears. What he has written, what a wonderful, the word of God. Jeremiah ku English lo, in English there is wonderful thing is told about Jeremiah. Telugulo adi sariga raadu, gani English lo it comes very nice in English, but in Telugu it is not that much. In English it is said about Jeremiah, a man of broken heart with heartbreaking message. అర్థమైందా? A man of broken heart with heartbreaking messages. ఆయన విరిగి నలిగిన హృదయము గలవాడు, కానీ ఆయన వర్తమానములు హృదయములు బద్దలు చేసే వర్తమానములు. అంత గొప్ప వ్యక్తి, such a great prophet of God has been so mightily used. ఎంత బలముగా ఆయనను వాడబడ్డా, చాలా అద్భుతముగా దేవుడు మరి యెరెమియాను వాడుకున్నాడు. ఈ యొక్క మాటలు ఇక్కడ మనం చూస్తుంటున్నాము. యెరెమియా చాలా బాధకరమైన సమయంలో ఆయన ఈ మాటలు రాస్తాడు. విలాప వాక్యములు, lamentation, it's a sorrowful book. విలాపం అంటే sorrowful book. It's a book very when he was in great suffering, చాలా బాధలు ఉన్నప్పుడు, చాలా కష్టంలో ఉన్నప్పుడు, చాలా ఏడుపు. ఆయనకి ఇంకొక మాట, యెరెమియాకు ఇంకొక మాట ఉందంటే, ये दूसरा नाम जो यिर्मयाह को दिया गया है वो ये रोने वाला प्रॉफिट है, वीपिंग प्रॉफिट, ऑलवेज वीपिंग, हमेशा वो रोते रहता. कुछ लोग अपना घर में भी रोते रहते, लेडीज हमेशा रोते ही रहते. वो रोना नहीं है. చాలా మంది స్త్రీలు ఇంట్లో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు చూస్తే ఏడుపే. అయితే ఇప్పుడు యెరెమియా ఏడ్చేది ఆ ఏడుపు కాదు. ప్రజల కొరకు, ఇశ్రాయేలు కొరకు, ప్రజలు నాశనం అయిపోతున్నారు, వారి కొరకు దివారాత్రి కన్నీళ్లు కారుస్తూ స్వార్థ ప్రకటిస్తూ వచ్చాడు.
ఆశ్చర్యమైన దేవుడు, అద్భుతమైన దేవుడు. దేవుడు ఇంత బాధలు ఉన్నప్పుడు ఇంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే 22 అధ్యాయంలో, God is faithful. God is faithful. I will read few verses from Lamentation chapter 22, 23rd chapter, verse 22. It is because of the Lord's mercies that we are not consumed. ఆయన కృపా వాత్సల్యమును బట్టి మనము నశించలేదు. జాగ్రత్తగా వినండి. ఆయన ఎంత కృపగల దేవుడు. ఆయన కృప మన మీద ఉండకపోతే, if his faithfulness, his compassion is not upon us, we would have been destroyed. సాతానుడు మనను ఎప్పుడూ నాశనం చేసేది. అందుకేనా ఈ మాటలు రాస్తుంటున్నాడు. ఏదంటే ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. His greatness is, his faithfulness is so great. ఆయన కృప, మనము అంత నమ్మకముగా వారు కాదు. We are not that faithful to God. If we sincerely put our hand on our heart, and then if God questions us, my son, are you really faithful to me? What will be your answer? What will be my answer? దేవుడు ఒకవేళ హృదయం మీద నీ చేతులు పెట్టి దేవుడు అంటాడు, కుమారుడా నా కుమార్తె, నీవు నాకు నమ్మకంగా ఉన్నావా అంటే నీ ఆన్సర్ ఏముంటుంది? ఏం జవాబిస్తాం? అంతా అసొంటి వారి ఎడల తప్పిపోయిన వారం, ప్రభును దుఃఖపరిచిన వారం, ప్రభును మర్చిపోయిన వారం, ప్రభును విడిచిపెట్టిన వారము. అయితే ఆయన కృప, ఆయన వాత్సల్యత ఎడతెగక 22వ వచనంలో ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాము. Why we have not destroyed? Because of his faithfulness. Hundreds and thousands are dying around us. మన చుట్టూ చూస్తే వేలు చనిపోతుంటున్నారు. మనం ఎందుకు నిర్మూలము కాలేదు? ఆయన కృప, ఆయన వాత్సల్యతను బట్టి నువ్వు ఎక్కడన్నా ఉండు, హైదరాబాద్ లో ఉండు, ఇండియాలో ఉండు, దుబాయ్ లో ఉండు, ఎక్కడైనా ఉండు, ఆయన వాత్సల్యత నీకు నాకు తోడుగా ఉన్నందుకు, ఆయన కృప నీకు నాకు తోడుగా ఉన్నందుకు మనము నిర్మూలము కాలేదు. ఎనివి అంటాడు, ఆయన వాత్సల్యత, ఆయన కృప లేకపోతే ఇక్కడ కూర్చున్న వారు ఒక్కరు కూడా ఉండకపోదు. If there is no faithfulness of God towards us, all those who are seen in the screen here, you would not have been existed in this world. We have not been destroyed because of his faithfulness, of his wonderful goodness towards us. God is faithful. And verse 23, they are new every morning. Great is thy faithfulness. నీ విశ్వాసత, ప్రభా నీ నమ్మకత్వం ఎంత గొప్పదో. గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ అనే తెలుగులో ఇంకా చక్కగా ఉన్నది. కొన్ని మాటలు ఇంగ్లీష్ లో నాకు బాగా అనిపిస్తాయి, కొన్ని మాటలు తెలుగులో ఉన్న మాటలు చాలా బాగా అనిపిస్తాయి. అందుకొరకే నేను చాలా లాంగ్వేజ్ లో బైబిల్ చదువుతాను. देयर आर सर्टेन थिंग्स, कुछ चीजें ऐसे हैं वो इंग्लिश में उसका मजा बहुत आता है, और कुछ ऐसे भी है वो तेलुगु में मजा आता है. इसलिए हम डिफरेंट लैंग्वेज में बाइबल पढ़ते हैं. डिफरेंट लैंग्वेज में बाइबल पढ़ना అర్థమైందా? ఒట్టి సిస్టర్ భోజనంకి వస్తే ఒక పచ్చడి వేసి అన్నం పెట్టింది అనుకోండి, ఎట్లుంటది?
ఆ ప్లేట్ ఇసిరి కొడితే అది మన అది ఆ వాకిలు బయటికి పోవాలి. కానీ అన్ని కలిపి పెట్టేది అనుకోండి, రసము, సాంబారు, పెరుగు, అబ్బా భలే ఉంటది. నీ అసొంటి వాళ్ళు ఇంకా లోకంలోనే లేరంటాం. చదవాలి. डिफरेंट लैंग्वेज इज वेरी गुड. इफ यू डोंट नो, अगर आप नहीं जानते तो वो बात अलग है, लेकिन आप जानते हैं, दूसरा लैंग्वेज भी जानते हैं, जितने लैंग्वेज आप जानते हो उतना लैंग्वेज में बाइबल पढ़ना सीखो. ఇక్కడ తెలుగులో ఏముంది देखो, తెలుగులో में क्या लिखा है, ये बात जो है, द ग्रेट इज thy faithfulness in English, and in తెలుగు 23వ వచనంలో కింద ఉన్న చూడండి, 23వ వచనంలో కింద, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎరిమియా కష్టంలో ఉన్నాడు, ఎరిమియా చెరసాలలో ఉన్నాడు, ఎరిమియా కన్నీళ్లు కారుస్తుంటున్నాడు. దేవుని మీద గునుగలే, దేవుని మీద సనగలే, कंप्लेंट्स लेव. एरिमिया अभी जेल में है, जेल में प्रिजन में पड़ा हुआ है, बड़ा मुश्किल में है, लेकिन फिर भी ये बात करता है, ग्रेट इज thy faithfulness O God. वाह, what a wonderful man. ఎంత గొప్ప దైవ జనుడు అంటాడు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. వాట్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్ వి హావ్. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. His faithfulness, great is thy faithfulness O God. Wonderful words. Though he was suffering, మనము అంత హాయిగా ఉన్నా గానీ ఒక్క శ్రమ వస్తే कंप्लेंट है. अगर कोई थोड़ा सा भी अपना जीवन में मुश्किल आएंगे तो कुड़कुड़ आना शुरू करते हैं, గురుగుడు మొదలు పెడతాం. మనకు కష్టం రావద్దు, శ్రమలు రావద్దు, దుఃఖం రావద్దు, హాయిగా ఉండాలి. అది హాయిగా ఉండాలంటే లోకంలో ఉండొచ్చు, ప్రభు దగ్గర లేదు. లోకంలో ఉంటే అన్ని హాయిగానే ఉంటది. సిలువ మోసుకొని పోవాలి, ప్రభును వెంబడించాలి. కష్టాలు, బాధలు మన జీవితంలో వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ అన్నిటికి మీద జయం అనుగ్రహిస్తాడు. ఎరిమియా, a great man of God, he was in prison, he was suffering, but he is telling these words, great is thy faithfulness O God. What a wonderful word. This word brings what a comfort. ఈ మాటలు నన్ను ఎంతగా ఆదరిస్తుందంటే, కష్టకరమైన సమయంలో, శ్రమ బాధకరమైన సమయంలో ఎరిమియా మాటలు మాట్లాడుతుంటున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. చూడండి, ఇంకొక మాట చదువుకుందాము. ఎరిమియా 33, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 33. ప్లీజ్ టేక్ అవుట్ దట్ బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 33. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 33 అండ్ వర్స్ 1. మొదటి వచనం చూడండి, జాగ్రత్తగా చూడండి. అందరూ బైబిల్ చూడాలి, దిక్కులు చూడొద్దు. మీరు అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే నాకు కనబడుతుంది. ఇక్కడ కొందరు పైకి చూస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, కిందికి చూస్తారు. బైబిల్ తెరిచి బైబిల్ చూడండి. చూడండి, నేను వాక్యం చదువుతూ ఉంటాను, మీరు చూడండి. 33 ఎరిమియా 33 అధ్యాయము మొదటి వచనము. మరియు ఎరిమియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమైంది. ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. మోరోవర్ the word of the Lord came unto Jeremiah the second time, while he was shut up in the court of the prison. ఎక్కడ ఉన్నాడు ఎరిమియా? చెరసాలలో ఉన్నాడు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు 2 సార్లు మాట్లాడాడు. When he was in prison, God spoke to him twice. Now all of you are, I don't think anybody sitting here in prison now. How many times God spoke to you? How many times did you hear the voice of God?
మనం హాయిగా ఉన్నాం, బయట ఉన్నాం, చెరసాలలో లేము. ఎన్నిసార్లు మనము దేవుని స్వరము వినిన వారు ఉంటున్నాం. గాడ్ ఈజ్ అ గాడ్ హూ స్పీక్స్. కష్టంలో, బాధలో, ఇప్పుడు పాట పాడాం, కష్టములో, బాధలో, తుఫానులలో నీ స్వరము వినిపించుము ప్రభువా. ఆయన స్వరము, మనం తుఫాన్లో ఉన్నప్పుడు ఆయన స్వరము మా యొద్దకు వచ్చినప్పుడు ఎంత ఆదరణ. చూడండి, భయంకరమైన పరిస్థితిలో దేవుడు మమ్మలను ఆయన స్వరము ద్వారా ఆదరిస్తాడు అని అనుభవం పొందాలంటే దేవుడు నిన్ను భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకొని వెళ్ళాలి. తుఫానులు దేవుడు ఆపివేయగలడు. నమ్ముతావా? నమ్మవు, ఎందుకంటే నువ్వు చూడలే. నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? నీ జీవితంలో తుఫాను తీసుకొని రావాలి, అంతే కదా. We don't believe. Who will believe? Can you believe that God can stop storm, big storm, tufan? How can, you may say yes from the mouth, but by heart if we don't believe. Why we don't believe? We have never been in the storm. We never been in tufan. మన తుఫాన్ల ద్వారా పోలేదు గనుక ఆ తుఫాన్లు దేవుడు ఆపివేయగలడు అనేది మనం చూడలేకపోయాం. That's why sometimes God, in order to show how great and mighty He is, and He is a powerful God, and He has a power over the storms and winds, if He has to prove that, He has to take you into the tufan. దేవుడు తుఫాన్లోనికి తీసుకొని వెళ్ళాలి. బాధకరమైన పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్ళి అక్కడ తన నమ్మకత్వాన్ని రుజుపరుచుకుంటాడు. అప్పుడు నీవు చెప్పగలవు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఎరిమియా ఇంకా చెరసాలలో ఉన్నప్పుడు రెండవ మారు దేవుని స్వరం ఆయనకు వచ్చింది. Second time God spoke to Jeremiah when he was in prison. పిల్లలారా, జాగ్రత్తగా వినండి. విశ్వాసులకు చెరసాల ఆశీర్వాదకరమైన స్థలం. అర్థమైందా? తల ఊపండి అర్థమైతే. మీ తలలు కనబడుతున్నాయి. విశ్వాసులకు చెరసాల ఆశీర్వాదకరం. ఇష్టమేనా? చెరసాలకు వెళ్తావా? రేపు నిన్ను తీసుకొని పోయి ఆ జైల్లో వేస్తారు. ఏం చేస్తావు? దేవుని సన్నిధి. చూడండి, కష్టాలు, బాధల ద్వారా వెళ్ళేవారే ఆత్మికంగా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. అందుకే దేవుడు కష్టాలు తీసుకొస్తాడు, బాధలు తీసుకొస్తాడు. ఎరిమియా ఎన్ని కష్టంలో ఉన్నాడు, ఎన్ని బాధలు ఉన్నాడు, ఎన్ని కన్నీరులో ఉన్నాడు. దేవుని దర్శనమును చూస్తూ వచ్చాడు, దేవుని స్వరము వింటూ వచ్చాడు. ఒక విశ్వాసులు ఒక జీవితము అది. దేవుడు అనేక సార్లు తుఫాను ద్వారా తీసుకుని వెళ్తాడు, చెరసాలలో వేస్తాడు. చెరసాల అంటే సరైన ఆహారం ఉండదు, సరైన నిద్ర ఉండదు, ఒంటరితనము, ఇవన్నీ చెరసాల అనుభవంలే. కొన్నిసారి అవి మనకు వస్తాయి. వాట్ ఈస్ ద ప్రిజన్ ఎక్స్పీరియన్స్? లోన్లీనెస్. You don't get proper food, you don't get proper sleep, you don't have comfortable room, you don't have all these things. That is the prison experience. God will take us sometimes to the prison experience. All the great men of God in the Bible, those who have gone to prison, they have seen the heaven. ఎవరైతే దేవుని వాక్యంలో చెరసాలలో వేయబడ్డారో వాళ్ళు పరలోకమును చూశారు. చెప్పంటారా కొన్ని పేర్లు? యెరెమియా, పేతురు, పౌలు చెరసాలలో ఉండి రాసిన అద్భుతమైన పత్రికలు రాశాడు చెరసాలలో ఉన్నప్పుడు. Paul has written one of the greatest epistles while he was in prison. So prison experience, if God takes you to some prison experience, sorrowful experience, don't worry.
దేవుడు నిన్ను దుఃఖకరమైన పరిస్థితుల ద్వారా తీసుకొని వెళ్తే నీవు చింతపడే అక్కర్లేదు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అన్ని పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. జెరమియా చెరసాలలో ఉన్నాడు, చాలా బాధకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు దేవుని స్వరము ఆయన దగ్గరికి వస్తుంది. When he was in great problem and because he was in the prison, but in the prison he heard the voice of God second time. What did he say? What did God say? Shall we read that wonderful word? The God said here, call unto me and I will answer. Jeremiah, why you are sorrowful? You call unto me, I will answer you. నేను నాకు మొరపెట్టుము, నేను నీ మొర ఆలకిస్తాను. ఇది ఎక్కడ వచ్చింది? ఇంట్లో కూర్చున్నప్పుడు కాదు, సోఫా మీద కూర్చున్నప్పుడు కాదు. ఎక్కడ వచ్చిందంటే చెరసాలలో ఉన్నప్పుడు వచ్చింది. చూసారా? ఆ చెరసాల అనుభవములు దేవుడు ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో తప్పకుండా తీసుకొని వస్తాడు. అయితే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ పరిస్థితి వచ్చినా ఆయన నమ్మదగిన దేవుడు. ప్రభువా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఓ గాడ్, యు ఆర్ సో గ్రేట్ అండ్ గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ అంటు మీ ఓ లార్డ్. యు ఆర్ వెరీ గ్రేట్. దాన్ని బట్టి మనము ప్రభును ఆరాధించే వరకు ఉండాలి. దేవుడు చెరసాలలో ఉన్న యెరెమియాను ఆదరించినాడు, భద్రపరిచినాడు. God has comforted Jeremiah when he was in the prison. He comforted when he was in sorrowful. He comforted him when he was shedding his tears. He comforted when he was so badly beaten with all the wounds on his body. But still he says, oh, great is thy faithfulness, O Lord. ఆయన కొరడతో కొట్టబడ్డాడు, శరీరమంతా గాయములున్నాయి. యెరెమియాకు బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఆ పరిస్థితిలో కూడా యెరెమియా ఏమంటాడంటే, ప్రభువా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ మాట చూడండి, మనం చెప్పగలుగుతామా? అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నిజంగానే గ్రేట్ ఈజ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ us. ఆయన ఈ భయంకరమైన దినములలో మన చుట్టూ ఈ వైరస్ ను బట్టి మరణములు, బాధలు, మనుషులు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనలందరినీ కృపను బట్టి క్షేమంగా ఉంచినాడు. ఎందుకు? ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. He kept us, protected us. Why? Great is his faithfulness. రండి మనము ఆరాధనకి వెళ్దాము. ఆ సర్వశక్తి గల దేవుడు, ఆ నమ్మకమైన దేవుడు మనం ఎంత ఆరాధించినా సరిపోనిది. ప్రభు ఒక సమయం ఇచ్చాడు, మనం ఆరాధనకు వెళ్ళి ప్రభా, ఒకవేళ నీవు చెరసాల ఎక్స్పీరియన్స్ లో పోతున్నావేమో, మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ ప్రిజన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. బట్ రిమెంబర్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. గ్రేట్ ఈజ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. నీవు కష్టంలో, శ్రమలో ఉంటున్నావేమో, దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకో. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఈ వాక్యమును మనం వాక్య వెలుగులో ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్, ఓ గాడ్. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు రెండవ మారులో దేవుని వాక్యము యెరెమియాకు వచ్చింది. బాధకరమైన పరిస్థితిలో దేవుడు తన స్వరము వినిపించినాడు, ఆయనను ధైర్యపరిచినాడు, ఆయన ఆదరించినాడు. మనలను ఆదరించే దేవుడు, మనను ధైర్యపరిచే దేవుడు, మన కృపా కనికరం గల దేవుడు, మన పాపముల కొరకు శిలువ మీద ప్రాణం పెట్టి పరిశుద్ధమైన రక్తం చెందించి మనను విమోచించుంటున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కష్టాలు వస్తే మాత్రము ఆయన నమ్మకం పోయింది అన్నది కానే కాదు. మనం అనుకుంటాం, చాలాసార్లు అనుకుంటాం, కానీ అది కానే కాదు. ఆయన ఎంతైనా నమ్మదగిన.
కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, whatever the things may come, reproach, insults, sufferings, tears, loneliness, all these things may come in our life. But and one thing in all these situations, one thing we'll be able to tell, great is thy faithfulness, O God. I worship you, I praise you, adore you. Shall we go to worship? మనం ఆరాధనకి వెళ్దామా? ప్రభువా, నీవెంత నమ్మదగిన దేవుడు. నీ వాసనని బట్టి నేను నిర్మూలము కాలేదు, నేను నాశనము కాలేదు. నీవు కృప మా మీద ఉంచినందుకు నీకు వందనాలు. కనుక ఈ వాక్య వెలుగులో మనము ఇప్పుడు ఆరాధనకు వెళ్దాం.